నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ మూడు రకాలుగా తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏముంది, ఉద్యమ పరిస్థితి ఏముంది, రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి ఏముంది, ఏ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి, వెనుకపోయినాయి, యూటర్న్ తీసుకున్నాయి, ఆ జిమ్మికులు అయిన అన్నిటినీ అధిగమించి పదవులన్నీ కూడా రాజీనామాలు చేస్తూ ఎలక్షన్లు పెడుతూ ప్రజలను ఉత్తేజం చేస్తూ మరి 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకులు ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ ఎప్పుడోసారి తెస్తుంది, టీఆర్ఎస్ ని తుడిచిపెట్టుకపోవాలి, తొక్కేసేయాలి, కనుగమరుగు చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఎన్నో రకాలుగా మరి ఆనాటి పరిస్థితులలో అధిగమించి తెలంగాణ ప్రకటన చేసినప్పుడు చిదంబరం ప్రకటన చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు రోజా గారు నిమ్మరసంటే లేదు లేదు మీరు రావాలని చెప్పి మా చేతుల మీదుగా విరమణ చేయడం, మరి తెలంగాణ యూటర్న్ తీసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో అందరినీ 33 జాతీయ పార్టీలను ఐక్యం చేసి ప్రజలను ఐక్యం చేసి మరి సాగడానికి సిద్ధం వెనుకడు లేని తెలంగాణ తెచ్చిన తర్వాత ఏ ఆశయాల గురించి అయితే తెలంగాణ తెచ్చిందో వ్యవసాయం ఎట్లా ఉండాలి ఆనాడే తెలంగాణ రాకముందు ఎన్నో సార్లు కేసీఆర్ గారు పాలు పంచుకోవడం, వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చేయాలి, ఉద్యోగుల జీతభత్యాలు ఎట్లా ఇవ్వాలి, నిరుద్యోగులకు ఏ రకంగా ఉన్నాయి, రైతాంగానికి మనం ఏం చేయాలి, కులవృత్తిని ఎట్లా ఆడుకోవాలి, కొడుకు బలహీన వర్గాల వాళ్ళకి ఎట్లా మనం చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనలు చేసి ఆనాడు జయశంకర్ గారు వారితో కలిపి ఎన్నో సందర్భాలను కూడా పాల్పంచుకోవడం, మరి ఆ రోజు తెలంగాణ వస్తే సార్ ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఎందుకు అనుకుంటే లేదు మనకు విజన్ ఉండాలని చెప్పి ఒక విజన్ ఉన్న నాయకులుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆ రోజు అనుకున్నటువంటి ఇంకా ఎన్నో ఎలక్షన్ లో మేనిఫెస్టో లేనటువంటి ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో అమలు చేసి వాళ్ళు తీసుకుంటున్నారు అని బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు పోతున్న తరుణంలో ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఎంతో మంది చావుకులకు కారణమైనటువంటి ఎంతో మంది మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసి మేము 200 నుంచి 2000 పెన్షన్ ఇస్తే లేదు మేము 4000 ఇస్తామని చెప్పి అబద్ధ ప్రచారం చేసి దేశంలో ఎక్కడ లేని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 1,116,000 మేము ఇస్తే లేదు మేము పొలం బంగారం ఇస్తామని 1 లక్ష చూపి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది ఎకరాకు 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే లేదు మేము 14,000 ఇస్తామని చెప్పి ఇంకొక రకంగా ఆశ చూపించి అట్లా ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము దళితులకు 10 లక్షలు ఇస్తామంటే మేము 14 లక్షలు ఇస్తామని చెప్పి ప్రతి కులానికి ప్రతి వృత్తికి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు. వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే ఈనాడులోనే కోరలు పీకండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం, పీకేయండి సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు. మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు, పెద్ద హెడ్డింగ్. సోషల్ మీడియా సైనికులకు చెక్, తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు.
అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు. ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకోము, పీడీ యాక్ట్ పెట్టేసి లోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెక్కు చెదనివ్వాల. అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి వేషాలు, అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐటీడీపీ కార్యకర్త ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. వారి మీద, వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, కానీ ప్రజలు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులు తీవ్రంగా స్పందించారు. ఏమిటి అన్యాయం? ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు? ఇది తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు యాక్షన్కి వచ్చేసారండి. తక్షణమే అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశారు. నేను ఆ రోజునే చెప్పా, ఇదంతా ఒక డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అన్న తర్వాత మేము ఊరుకోము అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి పాపం అతన్ని అరెస్ట్ చేశారు. చేబోలు కిరణ్ అనే వ్యక్తిని. అతను పెంచిపోసింది ఎవరండి? అతను ఐటీడీపీ. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వరంగలే వేదిక అయింది. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మళ్ళీ వరంగల్లోనే ఈ యొక్క సభ జరపాలని నిర్ణయించడం, మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిల్వర్ జూబ్లీ, ఈ రజతోత్సవానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రన ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. కొంతమంది స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి మనం చూసేటువంటి వాళ్ళం కాదు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా, వలసలకు నిలయంగా, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగిరేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ ఏ పాత్రలో ఉన్నా ప్రజల పక్షమే. ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, ఈ ఏడాదిని అర్థం ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజలు ఏ రోల్ ఇచ్చినా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏ రోజైనా ప్రజలు ఇవాళ ఏ కష్టం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలు చెప్పి, ఎన్నో ప్రజల్లో విషయాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది. కానీ ఏడాది అర్థంలోనే పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పిన ప్రభుత్వంగా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఒక్క కొత్త పథకాలు సరిగ్గా నడవలేదు, కానీ ఉన్న పథకాలు మాత్రం బంద్ పెట్టిండ్రు. ఏడాది అర్థంగా ఫీజు రియంబర్స్మెంట్లో ఒక్క రూపాయి ఇయ్యక ఇవాళ విద్యార్థుల చదువులు ఆగమైతా ఉన్నాయి.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, కళ్యాణ లక్ష్మి అయితే పిల్లలు పుట్టినదాకా కూడా వస్తలేవు. తులం బంగారం దేవుడేరకు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం శృతిలేని గతిలేని ప్రభుత్వం అయిపోయింది, డైరెక్షన్ లెస్ ప్రభుత్వం అయింది. క్యాబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక శృతి లేదు, తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏటా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎందుకు ఈడీ ఎంటర్ కాదు? నేనేమంటానంటే బోఫోర్స్ కుంభకోణం 2089 రాజీవ్ గాంధీని కొంపు ముంచేసింది. 60 కోట్లు. బోఫోర్స్ కుంభకోణం ఓన్లీ 60 crores. అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం. 2014 2G స్కామ్, మన్మోహన్ సింగ్ అయిపోయినారు. ఈ 2 స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బట్ అది 60 కోట్లయితే ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టుపెడితే ఇదంతా ఆషామాషి కేసా ఇది? ఆషామాషి కేసా ఇది? అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు లెక్కలేసినారు. మధ్యలో కరోనా, ఓన్లీ కరోనా టైంలో 2020 మార్చి 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు. షాప్స్ క్లోజ్ అయింది లెస్ దాన్ 2 months. ఒక మాట నేను అడుగుతుండా, 2018-19లో IML కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,87,000, 1,87,059,131 కేసులు సేల్స్. అంటే 3,84,000 నుంచి 1,87,000 ఒకే ఊళ్ళు అగ్రి కరోనా. 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి, చీప్ బ్రాండ్కి 150 రూపాయలు. నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు పక్షాన తూర్పుగోదావరి జిల్లా భవిష్యత్ నాయకుడు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేపు ఉదయం ఇక్కడ జెండా ఎగరేసి మరి ఇక్కడ నుంచి కొండలస్వామి బాపూజీ గారి దగ్గరికి వెళ్ళి నివాళులర్పించి అక్కడి నుంచి మనం వరంగల్ బయలుదేరే కార్యక్రమం కనుక దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడ జెండా ఇస్తారని చెప్పి గ్రామాల్లో ప్రతి కారుకు ఖచ్చితంగా జెండా ఉండాలి, మన కేసీఆర్ గారి స్టిక్కర్ ఉండాలి. మన నాయకుడు, మన నాయకుని యొక్క దాని మీద ఎక్కడ శ్రద్ధ లేదు. పోస్టర్, వాల్ పోస్టర్ ని ఖచ్చితంగా కారుకు ఉదయం ముందు వెనుక భాగం, ముందు పక్కల వెనుక భాగం పోస్టర్ నచ్చుకొని తెలంగాణ జెండా కట్టుకొని తెలంగాణ ప్రజలకు, రైతులకు
ఒక భరోసా దండు గదిలిందిరా, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు వస్తారు, ముఖ్యమంత్రి అవుతాడు, ఈ తెలంగాణ మనల్ని కాపాడుతాడు, మనం జర్ర ఓపిక పట్టుకుందాం ధైర్యంగా ఉండేటట్లు రైతు పండించిన రైతులకు ధైర్యాన్ని ఇచ్చేటట్లు, అలాగే ఆత్మహత్య చేసుకుంటారు అక్కడక్కడ, ఎంతో మంది ఎన్నో రకాలుగా కొనుగోలు చేయాలి. వచ్చిన్నర సంవత్సరం అయిపోయింది, ప్రభుత్వం కొనుగోలు కొద్ది రోజులు ఎత్తుకోబడితే భరోసా ఇచ్చేటట్లు మన కార్యక్రమం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కార్యక్రమం తర్వాత గ్రామాలకు వెళ్ళి సమస్య కేసీఆర్ గారు చెప్పింది ప్రతి ఒక్కరితో చర్చించి ప్రతి వర్గంతో మాట్లాడి వారం రోజుల పాటు రైతాంగానికి ధైర్యాన్ని ఇచ్చి మెడలు వంచి హామీ నెరవేర్చేటట్లు ఒకవైపు చేస్తూ మరొక వైపు తెలంగాణ ఖచ్చితంగా నెక్స్ట్ కేసీఆర్ వస్తుంది అధైర్యంగా ఉంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ కార్యకర్తలు ముందుకు పోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి మేనిఫెస్టో పైన పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు. మనది అందరి పండుగ ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు కొన్ని నమ్మరు ప్రజలు, కానీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సంతకం భావించి కార్యకర్తలందరూ మేనిఫెస్టోని అమలు చేస్తాం అక్కడందరూ ఎక్కడోళ్ళు అక్కడ అనేటువంటి మాట. ఇక్కడ ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఆ మూలకు 50 సంవత్సరాలు పైబడిన చేసుకోవాలి, ఎందుకంటే ఎంతో కన్న కష్టాలు పడి మనం తెచ్చుకున్న తెలంగాణ 15 నెలల్లో ఆగవాలం చేసుకోవాలి. కళ్ళ ముందర చూస్తుంటే మనకి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు 50 సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ మంజూరు చేస్తాం. నిర్బంధాల మధ్యలో నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను. రకరకాల చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆటో డ్రైవర్ అడిగినా, మీరు బస్సు గుర్తుంచుకోవాలి, కండక్టర్ మీరు అడిగినా, గుర్తుంచుకోవాలి, మీరు గుర్తుంచుకోవాలని మాట్లాడతారు. ఒక విద్యార్థిని అక్కడ అంటే ఆయనకి కొంచెం మర్చిపోయేటటువంటి తత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ క్రాస్ రోడ్ దగ్గర మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇచ్చినటువంటి మాట మన 50 సంవత్సరాలకి బీసీ వర్గాలకి పెన్షన్ మంజూరు చేస్తారని చెప్పారు. కూడా ఎట్లుందా అంటే సంవత్సరం కాబోతా ఉంది, ఇంకా ఇట్లా ఒక నెలలో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బీసీలకు ఎక్కడా కూడా 50 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ మంజూరు చేసిన దాఖలాలు కానీ చేస్తున్నాం అనేటువంటి మాటలు కానీ గమనించి లేవు. ఎవరంత తొందరగా బయలుదేరి ఈ రకంగా బీసీలందరూ ఎదురు చూస్తున్నారు. ఏర్పాట్లు అక్కడ మధ్యగా అయ్యో కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు 50 ఏళ్లకే పెన్షన్ వస్తుందని ఎదురు చూసేటువంటి బీసీల తరఫున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పదవులన్నీ కూడా రాజీనామాలు చేస్తూ ఎలక్షన్లు పెడుతూ ప్రజలను ఉత్తేజం చేస్తూ మరి 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది కరుడుగట్టిన తెలంగాణ వ్యతిరేకులు ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ ఎప్పుడో ఒకసారి తెస్తుంది, టీఆర్ఎస్ని తుడిచిపెట్టుకపోవాలి, తొక్కేసేయాలి, కనుగమరుగు చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఎన్నో రకాలుగా మరి ఆనాటి పరిస్థితులలో అధిగమించి తెలంగాణ ప్రకటన చేసినప్పుడు, చిదంబరం ప్రకటన చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు నిమ్మరసం ఇస్తారంటే లేదు మీరు రావాలని చెప్పి మా చేతుల మీదుగా దీక్ష విరమణ చేయడం, మరి తెలంగాణ యూటర్న్ తీసుకున్న తర్వాత అనేక సందర్భాల్లో అందరినీ 33 జాతీయ పార్టీలను ఐక్యం చేసి ప్రజలను ఐక్యం చేసి మరి సావడానికైనా సిద్ధం, వెనుకడుగు నేనని చెప్పి తెలంగాణ తెచ్చిన తర్వాత ఏ ఆశయాల గురించి అయితే తెలంగాణ తెచ్చిండో, ఒక వ్యవసాయం ఎట్లా ఉండాలి ఆనాడే తెలంగాణ రాకముందే ఎన్నోసార్లు కేసీఆర్ గారు వెంబడి మేము పాలు పంచుకోవడం, వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చేయాలి, ఉద్యోగుల జీతభత్యాలు ఎట్లా ఇవ్వాలి, నిరుద్యోగులకు ఏ రకంగా ఉన్నాయి, రైతాంగానికి మనం ఏం చేయాలి, కులవృత్తిని ఎట్లా ఆదుకోవాలి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎట్లా మనం చేయాలి అని చెప్పి ఎన్నో ఆలోచనలు చేసి ఆనాడు జయశంకర్ గారు వారితో కలిపి ఎన్నో సందర్భాల్లో మేమందరం కూడా పాల్పంచుకోవడం, మరి ఆ రోజు తెలంగాణ వస్తే చాలు ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు సార్ ఇప్పుడే ఎందుకు అనుకుంటే లేదు మనకు విజన్ ఉండాలని చెప్పి ఒక విజన్ ఉన్న నాయకుడిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆ రోజు అనుకోనటువంటివి, ఇంకా ఎన్నో ఎలక్షన్లో మేనిఫెస్టో లేనటువంటివి ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో అమలు చేసి మరి బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు పోతున్న తరుణంలో ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్,
తెలంగాణ ఇస్తా అని చెప్పి ఎంతోమంది చావుకులకు కారణమైనటువంటి ఎంతోమంది మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసి మేము 200 నుంచి 2000 పెన్షన్ ఇస్తే లేదు మేము 4000 ఇస్తామని చెప్పి అబద్ధ ప్రచారం చేసి దేశంలో ఎక్కడ లేనిది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,116,000 మేము ఇస్తే లేదు మేము తులం బంగారం ఇస్తామని ఇంకొక ఆశ చూపి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది ఎకరాకు 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే లేదు మేము 14,000 ఇస్తామని చెప్పి ఇంకొక రకంగా ఆశ చూపించి అట్లా ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము దళితులకు 10 లక్షలు ఇస్తామంటే మేము 14 లక్షలు ఇస్తామని చెప్పి ప్రతి కులానికి ప్రతి వృత్తికి ఎన్నో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి మరి ఈరోజు రైతు కూలీలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఎక్కడ పోయినో తెలియదు, కౌలు రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు ఎక్కడ పోయిందో తెలియదు, అసలు ఎకరా 2 ఎకరాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, రుణమాఫీ చేస్తాం ఇప్పుడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.